भव्य प्रोग्राम का आयोजन किया गया। उनके लिए उसमें शामिल करने के लिए मुझे जो बुलाया उसके लिए मैं विश्वकर्मा नॉलेज सेंटर सभी पदाधिकारियों को मैं कृतज्ञता धन्यवाद बोलता हूँ। भाई और बहनों, ये जो प्रोग्राम में आने के लिए अब तक इतने बरसात के टाइम में और सिटी में माहौल भी आपको मालूम है, इसमें भी आप जो टाइम लेके यहाँ तक आए सभी को मेरे प्रणाम। ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేసుకుంటూ ఉన్నామంటే మన జాతి లోపల ఉన్నటువంటి కష్టపడి ఎదిగినటువంటి బిడ్డలను మనం గౌరవించుకోవడం కోసము జాతి బిడ్డలందరూ కూడా ఇక్కడ మనం అందరం కూడా ఒక దగ్గరికి రావడం జరిగింది। తెలంగాణ రాష్ట్రం లోపల చాలా కష్టపడి ఏ పరిస్థితి లోపల ఇక్కడ నాయకత్వం ఎదుగుతుంది అన్నది మీ అందరికి తెలుసు। కనీసం ఒక వార్డు మెంబర్ కావాలన్నా కూడా చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది। అప్పటిదాకా అందరు అన్న బాబా అక్క తమ్ముడు అనేది తిరుగుతారు నీ అంట। నువ్వు ఎన్నికల్లో పోటీ చేస్తే సంగతి తెలుస్తుంది। అంటే రాజకీయాల లోపల రావడం చాలా కష్టమైనటువంటి విషయం, దానిలో నిలబడడం ఇంకా కష్టమైనటువంటి విషయం। బలహీన వర్గాలలో ప్రధానంగా వెనుకబడ్డ వర్గాల లోపల ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది। ఎందుకంటే మన జాతి లోపల చాలా అనైక్యత ఉంటుంది। ఇది కేవలం విశ్వకర్మలో మాత్రమే కాదు, మొత్తం బీసీ వర్గాల లోపల కూడా ఈ యొక్క అనైక్యత అనేది చాలా ఎక్కువగా ఉన్నది। మనం మనకన్నా ఎక్కువ పక్కువని నమ్ముతాం, అది సమస్య। అసలు ఇక్కడ నాలెడ్జ్ లేక కాదు, నాలెడ్జ్ చాలా ఉన్నది, సృష్టికి ప్రతి సృష్టి చేయగలుగుతారు। ఒకటి ఏదైనా బొమ్మ ఫోటో చూపిస్తే మనలో 2 నిమిషాలు దాన్ని చేసిస్తారు। సమస్య నాలెడ్జ్ లేకపోవడమో తెలివి లేకపోవడమో కాదు, విద్య లేకపోవడమో కాదు, సమస్య అనైక్యత, సమస్యత పిరిగితనం। అరే అది మనతో ఏడవుతుంది అంటారు, మిగతా వాళ్ళు ఉపాసం ఉండి కూడా పెద్ద పెద్దగా కొట్లాడుతుంటారు। పోనీ మనోడు ఎవడన్నా ముందుకు పోయినా అంటే వీడు కొట్లాడా, ఇంకెవడన్నా ముందుకు పోయినా అంటే మనకి సాయం చేయాలి, వీటితో ఏడవుతుంది అంటారు। మనోళ్ళే అంటారు, మంది కాదు, మనోళ్ళే అంటారు। మనోళ్ళే అన్నాక మంది కదా, తల్లే బిడ్డని నమ్మకపోతే ఎవరిని నమ్ముతారు? కాబట్టి ఇవన్నీ కూడా ఎదుర్కొని ఈ జాతి లోపల ఒక మొక్క మొలిచింది, ఈ జాతి లోపల ఒక వటవృక్షమే నిలబడ్డది, జాతి బిడ్డలందరికీ అలా నీడనిస్తుంది అంటే ఆ పెద్దలు మధుసూదనాచార్య గారు। ఎక్కడ విశ్వబ్రాహ్మణ సమాజంకు సంబంధించినటువంటి చిన్న సంఘమైనా, పెద్ద సంఘమైనా, చిన్న కార్యక్రమమైనా, పెద్ద కార్యక్రమమైనా వారు పర్సనల్గా హాజరై దానికి తమ చేదోడు వాదోడుగా నిలబడతారు, దానికి మద్దతు తెలుపుతారు। ఇది చాలా గొప్ప విషయం। నేను చాలా మందిని చూసిన, పెద్ద పెద్ద గొప్ప మనుషులు, నిస్వార్థపరులు, నిరాడంబరులు, అసలు ఏం పట్టించుకోరు అనే వాళ్ళు కూడా ఎంతమంది వస్తారని అడుగుతారు। నా అన్న భోలాశంకరుడు దేన్ని ఎక్కడ కూడా అడగకుండా చిన్న మీటింగ్ అయినా పెద్ద మీటింగ్ అయినా కూడా వెనక నిలబడి ప్రోత్సహిస్తారు। చాలా గొప్ప విషయం। ఈ జాతి లోపల ఇదే కావాలి కదా, పైన ఉన్న వాళ్ళు కింద ఉన్న వాళ్ళ పట్ల ప్రేమను చూపించాలా, కింద ఉన్న వాళ్ళు పైన ఉన్న వాళ్ళకు మద్దతునివ్వాలి। అట్లనే మనం కలిసి ఎదుగుతాం, కలిస్తేనే నిలబడతాం। సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంపి జానతం దేవా భాగే యథా పూర్వే సంజారణ ఉపాసతి। మన మనసుల్ని ఒకటిగా చేసుకుందాం, మనం ఒక ఉద్దేశాల కోసం కదులుదాం, మనందరం ఒకటిగా నిలబడదాం। మన పూర్వీకులు ఇట్లా చేసే దేవతలుగా కీర్తించబడ్డారు। మనల్ని గౌరవించుకోకుండా ఇంకెవరో మనల్ని గౌరవిస్తారని ఎప్పుడూ అనుకోకండి। కేవలం నీకు సంఖ్య ఉన్నది, సంఖ్య ఉన్నంత మాత్రాన సాధ్యం కాదు। అతి కష్టం మీద బీసీలకు రిజర్వేషన్ రేపు వస్తాయి కావచ్చు। బీసీ లోపల ఇంకా ఏబిసిడీలు ఉన్నాయి కదా, అందులో రిజర్వేషన్లు ఎవరు ఇవ్వాలి? పోనీ ఏబిసిడీలో ఇచ్చినా కూడా బీసీలో బీలో నువ్వు ఒక్కరే ఉన్నావా, ఇంకా వేరే కులాలు లేవా, మిగతా బీసీ సోదరులు లేరా? కాబట్టి ఫస్ట్ మన కులం వారిని మనం గౌరవించుకోవాలి, నెక్స్ట్ మిగతా బీసీలను గౌరవించుకోవాలి, నెక్స్ట్ మిగతా వెనకబడ్డ ప్రతి వర్గాన్ని గౌరవించుకోవాలి, ఆ తర్వాత మొత్తం సమాజాన్ని ప్రేమించాలి। నువ్వు గౌరవించుకో, నీ పక్కన నువ్వు ఎదుగుతా నువ్వు ఓర్చుకోవు, ఇంక మనం ఎక్కట్లో ముందుకు పోతాం? ఈ జాతి లోపల కూడా కష్టపడి చైతన్యం తీసుకురావడానికి విశ్వకర్మ పాదయాత్ర చేస్తే ఎంతమంది ఎక్కడ నిలబడ్డారన్న సంగతి కూడా మనం ఆలోచన చేసుకోవాలి। కార్యక్రమం చేయడం ఈజీ, ఒక అర్ధగంట, ఒక హాఫ్ డే చాలా కష్టపడి 1-2 గంటలు ఎవరైనా కార్యక్రమం చేయగలుగుతారు, ఉన్న శక్తి అంతా పెట్టి 10 మందిని బతికినాడి కార్యక్రమం చేయగలుగుతారు। కానీ ఒక 100 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలంటే చాలా కష్టమైన పని అది। ఎందుకంటే ఇవాళ స్టార్ట్ అవ్వడం గొప్పగానే స్టార్ట్ అవుతుంది, ఒక 20-30 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు పోయిన తర్వాత ఎవరు మిగిలారు మనతుంది, అయినా కూడా ధైర్యంగా నిలబడాలన్నారు। ఇంతకుముందు అన్న మాట్లాడుతూ చెప్పాడు ప్రజాపతి అన్న, విశ్వకర్మ దగ్గర విద్య ఉన్నది, నాలెడ్జ్ ఉన్నది, చాలా గొప్ప విషయం అది కాదు। అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే ఆయన మొండివాడు, ధైర్యం ఉన్నది, మొండివాడు రాజకన్నా బలవంతుడు అన్నట్టు మా విశ్వకర్మ కూడా రాజకన్నా బలవంతుడు। ప్రస్తుత ప్రజాస్వామిక వ్యవస్థలో చెప్పుకోవాలంటే ప్రభుత్వాల కన్నా బలమైన మనిషి। కాబట్టి ఈ జాతి లోపల ఎదిగిన వాళ్ళని గౌరవించుకుందాం, జాతి జాగరూకత కోసం పనిచేస్తున్న వాళ్ళను కాపాడుకుందాం। ఇందులోపల ఒక బిడ్డ ముందుకు పోతున్నాడు అంటే చేదోడు వాదుడుగా నిలుద్దాం, అది కూడా చేత కాకపోతే నిలబడ్డ దగ్గర నుంచే 2 చేతులు జోడించి చప్పట్లు కొడదాం తప్ప ఒక మాట కూడా నోరు జారొద్దాం అని చెప్పి ఈ జాతి లోపల ఉన్న ప్రతి ఒక్కరిని నేను కోరుతా ఉన్నాను। మీ పార్టీలలో ఉంటారు, ఇవాళ ఒక పార్టీని తిడతారు, బీసీలకు ఏం చేశారు, మా విశ్వకర్మలకు ఏం చేశారు అని తిడతారు, ఆ పార్టీలో ఉన్నవాడికి సుర్రం అంటది,
నిజానికి తిట్టింది వాని కులం, వాని జాతి బిడ్డల కోసం, వాని బిడ్డకు, వాని కొడుకు, వాని బిడ్డకు హెల్ప్ అవుతుంది. కానీ ఎక్కడ సుఖమంటది, వీడు రాజకీయ పార్టీకి అసోసియేట్ అయిపోయి ఉన్నాడు. అంటే మనం మన నినాదాల కన్నా ఎక్కువ పార్టీలకు ఎక్కువ అటాచ్ అయిపోయి ఉన్నాం. దాని నుంచి మనం బయటకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ టైంలో సైలెంట్ ఉండాలి, నిజమేగా చేయలే కదా అనుకొని సైలెంట్ ఉండాలి. అంటే రాజకీయాల కన్నా ఎక్కువ మనం జాతి ప్రయోజనాల కోసం ఆలోచించాలి. ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనం ఉన్నదో అర్థం చేసుకోకపోతే మనం మళ్ళీ మోసపోతూనే ఉంటాం. కాబట్టి ఈ జాతి లోపల ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మనందరం కూడా మిగతా వెనుకబడ్డ జాతుల పట్ల ఒక సుహృద్భావమైనటువంటి ఒక ప్రేమను కలిగి ఉండాలి, ఒక వాత్సల్యాన్ని కలిగి ఉండాలి. వాడు కూడా మనలాంటి వాడే కదా అని ఒక సానుభూతి కలిగి ఉండాలి. అప్పుడే మనందరం కూడా ముందుకు ఎదగలుగుతాం. వెనుకబడ్డ వాళ్ళు ముందుకు వస్తేనే సమాజం మొత్తంగా కూడా ముందుకు పోతుంది. ఏదో సమాజంలో 2-3 ముందుకు పోతే సమాజం డెవలప్ అయినట్టు కాదు కదా. కాబట్టి అట్లాంటి పరిస్థితులను మనం తీసుకురావడం లోపల విశ్వకర్మ సోదరులు ఇలా కలిసి రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ప్రధానంగా కావాల్సింది యూనిటీ, ధైర్యం, మొండితనం. ధైర్యంతోనే కావాలి. ఇవాళ ముందు సమాజంలో ముందుకెళ్ళిన ఏ కులాన్నైనా ఎవరినైనా అబ్జర్వ్ చేయండి మీరు, వాళ్ళు కేవలం ధైర్యంతోనే పోయింది. ఒక పూట ఉపాసం ఉండి కూడా వాళ్ళు గ్రూప్స్ చదువుతూ ఉంటారు. మన వాళ్ళు ఎందుకు చదవలేకపోతా ఉన్నారు? మన వాళ్ళు ఎందుకు అట్లా ధైర్యం చేయలేకపోతా ఉన్నారు? మన తల్లిదండ్రులు ఎందుకు బిడ్డల కోసం త్యాగాలు చేయకపోతున్నారు? ఈ జాతిలో ఒక బిడ్డ ముందుకు పోతే మిగతా కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోలేకపోతా ఉన్నాడు? ఇవన్నీ అనైక్యతల నుంచి, ఇవన్నీ ఈ బలహీనతల నుంచి కూడా మనం బయటకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మన తల్లిదండ్రులు కూడా బిడ్డలను ఒక మెట్టు కష్టపడినా ఒక మెట్టు పైకెక్కించాలా. ఆ ఎదిగిన బిడ్డలు కూడా ఈ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులతో పాటుగా చుట్టాలను, అక్కచెల్లెల పిల్లలను, అన్నదమ్ముల పిల్లలను కూడా ఒక మెట్టు పైకి తీసుకుపోవడానికి కష్టపడాలి. నువ్వు నేను కలిస్తేనే ముందుకు నడవగలుగుతాం తప్ప నేను ఒక్కరిని ముందుకు పోతే పోలేమన్న సంగతి ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఒకటి ఎవరైనా ముందుకు పోయినా కూడా జాతి సపోర్ట్ లేకుండా అది పడిపోతారు తప్ప అది నిజమైన నిలకడ కాదు అన్నది మనం అర్థం చేసుకోవాలి. దాదాపు 23 కోట్ల ప్రజలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లోపల విద్యా మంత్రిగా, శిక్షా మంత్రిగా కొనసాగడం అంటే చిన్న విషయం కాదు. ఒక మంత్రి స్థాయికి ఎదగడం అంటే ఉత్తరప్రదేశ్ను ఈ దేశం మినీ ఇండియా అంటారు. ఈ దేశం ఉత్తరప్రదేశ్ చూడకపోతే మొత్తం భారతదేశం చూడనట్టేనట. సగం భారతదేశం అంతా ఉత్తరప్రదేశ్లోనే ఉంటుంది. అది కల్చరల్గా చూసుకున్నా, రాజకీయ పరంగా చూసుకున్నా ఉత్తరప్రదేశ్లో ఎవరు అధికారంలోకి వస్తే దేశంలో వాళ్ళు అధికారంలోకి వస్తారు. అది మొదటి నుంచి ఉన్నటువంటి రాజకీయ నానుడు. అక్కడ మంత్రి స్థాయిగా ఎదగడం, ఒక విశ్వకర్మ జాతి బిడ్డ ఎదగడం అంటే చిన్న విషయం కాదు. అది ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నేను దాన్ని అభినందిస్తూ ఉన్నాను. ఎదిగిన బిడ్డల్ని గౌరవించుకునే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన సోదరుడు విశ్వనాథుల పుష్పగిరి గారిని మనస్ఫూర్తిగా మరోసారి అభినందిస్తూ, ఇక్కడ దాకా వచ్చిన ప్రతి విశ్వకర్మ బిడ్డ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనసునాథ్ గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ.